చంద్రశేఖరరావు గారిని కుర్చీలోకి వెళ్ళి దించుతా, చంద్రశేఖరరావు గారిని కుర్చీలోకి వెళ్ళి దించి ఆయన పరిపాలన తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో, ఏవైతే అక్రమంగా తన అన్యాయాలకు ఆస్తులు కట్టబెట్టిండో అన్ని కేసులు కట్టిస్తా. ఇదే చంద్రశేఖరరావు గారిని ఈ రోజు నా మీద ప్రయోగించిన పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే పెట్టి ఈడ్చుకొచ్చి లోపలేపిస్తే, అక్రమ కేసులు ఏవైతే పెట్టి నా మీద ఈ రోజు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రశేఖరరావు గారు వర్సెస్ రేవంత్ రెడ్డి అది జరగనండి. ఎంత కాలమైనా నేను పోరాటం చేస్తా. రాజకీయంగా ఎదుర్కొంటే ఈ అక్రమ కేసులు కానీ కుట్రలను కానీ రాజకీయంగా ఎదుర్కొనే సత్తా నాకుంది. నాకు మనోస్థైర్యం ఉంది, మనోధైర్యం ఉంది. నా పార్టీ నా వెనకాల, నా కార్యకర్తలు అందరూ వెనకాల. ఇప్పుడు నీ పేరు రాస్తే ఏం చేస్తావు? పోలీసులు నేను తీసుకొచ్చి లోపలేసి నీ పేరు రాసి ఏం చేస్తావు? ఎవరా ఎమ్మెల్యే, ఏ పార్టీ ఎమ్మెల్యే, ఎవరు నామినేట్ చేస్తే ఎమ్మెల్యే ఆయన? ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే అని చూపిస్తున్నారో ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? ఈ రోజు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది మీకు తెలియదా? మీ మీడియా గొంతు కోసినప్పుడు మీకు తెలియదా? సో నేను ఇంత దూరం వచ్చిన అంటే కూడా వి హ్యావ్ క్లారిటీ. సో అంటే నాకు అప్పర్ లిమిట్ ఇచ్చేసింది 2.5 బాస్ less for this thing, no? It's because they make rules 100%. Yes, no, you tell me the